కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు ఏకంగా ఈ రోజు కొట్టేశాడు. నిన్నగాక మొన్న కృష్ణపట్నం పోర్టులో మొత్తం 10,000 మంది పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ రోడ్డుపైకి పంపించేశారు. దానిపైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పోరాడితే కేరళలో భర్తీ లేదని ఖాళీ కంటైనర్ షిప్ తీసుకొచ్చి కృష్ణపట్నం పోర్టులో పెట్టారు. అది తెలుసుకున్న నెల్లూరు నాయకులు అక్కడ కోర్టు దొంగ ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి, కోర్టులోనే దొంగతనం చేశాడు తెల్లారి. కాకాని గోవర్ధన్ రెడ్డి రాత్రి వెళ్లి అక్కడ ఒక వీడియో సినిమా తీసి ఏకంగా పోర్టులో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని చూపించి అక్కడ పనిచేస్తున్న కార్మికులు బయటికి వచ్చి జరుగుతున్న నిజాలు చెప్పారు. కనుకనే మనందరం వాస్తవాలు తెలుసుకున్నాం. అంటే చూడండి, పోర్టులు వదిలిపెట్టారు, ఇసుకని వదిలిపెట్టారు, క్వారీల్ని వదిలిపెట్టారు, కొండలు కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేదు. ఎక్కడ ఏది దొరుకుతుందా, ఎలా దోచుకుందాం, ఎలా దాచుకుందాం అనే ఏకైక ఆలోచనతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలిస్తున్నారు. ఆ 2 పోర్టులు కంటైనర్ పనులు ఆపేసిన వల్ల ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు, చిన్న మధ్య పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నాయి.